రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ వాదం అనేది ఒకటి నడుస్తూ ఉన్నది. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తావా, నీ అంతు చూస్తామని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాం అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, తెలంగాణలో పవన్ కళ్యాణ్ బరాబర్ వస్తాడు, తెలంగాణ రాజకీయాలలో ఏలు పెడతాడు, ఇక రేపటి నుంచి పోటీ చేస్తాం అని చెప్పి దానికి ధీటుగా ఈరోజు పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరగబోతా ఉన్నది. ఇప్పటికే చాలా ట్రోలింగ్స్ కావచ్చు, ఇవన్నీ మొదలైనటువంటి పరిస్థితి ఉన్నది. అందులో విక్టిమ్గా ఉన్నటువంటి పర్సన్, ట్రోలింగ్కి గురవుతున్నటువంటి వ్యక్తి అస్మా మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అస్మా. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నావా? బాగానే ఉన్నా. ఇన్ని ట్రోలింగ్స్ చేస్తుంటే కూడా ఇంకా మంచిగా ఉన్నాను. అన్నిటికీ సిద్ధపడే కదా మనం మాట్లాడుతున్నాము అంటే ఖచ్చితంగా ట్రోలింగ్స్ వస్తాయని తెలుసు. ఇవన్నీ అందరు ఎదుర్కొనేవే, అందులో నేను ఒకదాన్ని. భయం అయితే లేదా, ఎందుకు ఇంత అనవసరంగా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి? భయం అంటూ ఏం లేదు వాస్తవానికి, ఎందుకంటే భయపడితే ఉద్యమాలు చేయం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరకు వచ్చినప్పుడు సరే అనుకుంటాం, కానీ మన తోటోళ్ళ దగ్గరకు వచ్చి మొత్తానికే మనం అస్తిత్వం మీదకే వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నోరు మెదపాల్సి వస్తుంది. ఒక్కరు కాకపోయినా ఒకరు మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడకపోతే అది మన అస్తిత్వానికి దారితీసి ఆఖరికి మన ఉనికే లేకుండా పోతుంది. కాబట్టి మన ఉనికిని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. ఆ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ట్రోలింగ్స్. అంటే ఎంత ఉనికి ఎంత పోరాటం చేసినా కూడా అది కొంత లిమిట్ అనేది క్రాస్ అవుతా ఉన్నది. ఈరోజు ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసే దగ్గరికి వచ్చింది వ్యవస్థ. అసలు ఏంది, ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరున్నారు దీని వెనుక, అసలు మీరు ఏం చెప్తారు దీని గురించి? ఖచ్చితంగా జనసేన సైనికులే ఉన్నారు, ఇంకొకరని చెప్పడానికి లేదు. వీళ్ళకి తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ యాడ్ అయినట్టు సమాచారం ఉంది మాకు కొంచెం. ఫస్ట్ అయితే ట్రోలింగ్ స్టార్ట్ చేసింది ఏ రోజైతే మేము అస్తిత్వం మీద ప్రెస్ మీట్ పెట్టినామో, నాగేశ్వరరావు సార్ కానీ ప్రొద్దువన్న మేమందరం కూర్చొని మాట్లాడినామో, కత్తం ఆ రోజు నుంచి ఆ సభలో ఎవరెవరైతే ఉన్నామో ఆ రౌండ్ టేబుల్లో ఎవరెవరమైతే ఉన్నామో వాళ్ళందరి మీద ట్రోలింగ్స్, వాళ్ళందరి మీద ఘోరంగా. ఫస్ట్ స్టార్ట్ అయిందే పృథ్వన్నతో, నాతో, తర్వాత ఇక్కడ దాకా విప్లవ్ శ్రీతో ఎండ్ అయింది ఇది. సో అట్లా జరుగుతూ ఉంది కదా. సరే చెయ్యని అనుకున్నాం, ఎందుకంటే మేము అంటున్నాం, వాళ్ళు అంటున్నారు, మాటకు మాట. మేము అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాం, చంపుతామన్నా సిద్ధపడే ఉన్నాము, మిమ్మల్ని రేప్ చేస్తాము, మిమ్మల్ని అసలు ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తా అని అన్నా సరే నేను పట్టించుకోలే. పిచ్చి కుక్కలు. నిజంగా చదువుకున్నాడైతే ఆ మాట మాట్లాడాడు. నిజంగా అదే వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో బయటకు వచ్చి నాలాగా ప్రశ్నిస్తే ఇదే జనసేన సైనికులు నీ అక్కని చెల్లెని కూడా అదే మాట మాట్లాడతారు. నువ్వు ఊకుంటావా? అట్లాంటిది ఎన్నో నిజం అవన్నీ చదివితే మాత్రం చాలా అవమానంగా ఉంటుంది. అందుకే చదవడం మానేసిన నేను ఫస్ట్. అట్లాంటి కామెంట్ బాక్స్ కూడా నేను క్లోజ్ చేయట్లే. ఎందుకు క్లోజ్ చేయట్లేదు అంటే, ఎందుకు క్లోజ్ చేయాలి? నేను తప్పు నేను చేస్తున్నానా? అలాంటి చెత్త కామెంట్, నీచమైన మాటలు మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుండాలి. వాడు పెట్టే కామెంట్లు వాళ్ళ ఊరోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరు చూడాలి. వాని ఐడి వాళ్ళకన్నా తెలిసి ఉంటుంది కదా, నాకు తెలియకపోయినా, వాడు ఎవడో నాకు తెలియకపోయినా వాళ్ళకన్నా తెలుసు కదా. ఆయన ఒక్కడినంటే కట్టడి చేస్తాం. వీళ్ళు ఒక సైన్యం లెక్క ఉన్నారు, వీళ్ళని ఒక బలం ఉంది వాళ్ళ సైన్యం. అట్లాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తాం మనము? అందుకే సరే ఏమన్నా పెట్టుకోని అని చెప్పేసి మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. దాంట్లో భాగంగానే నాకు ఎప్పుడెప్పుడు బాధ అనిపించలేదు, కానీ నోట్లో మైక్ పెట్టి ఏదైతే ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో వల్లనే నేను కొంచెం బాధపడ్డా వాస్తవానికి. క్రిష్ ఈ ఫోటో యద్భావం తద్భవతి. ప్రొఫైల్ పిక్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉంది. కంప్లీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మీదే ఇవ్వాలి. ఇంకొకటి రాత చూడండి, రేపు జనసేన అని తెలంగాణ వరంగల్లో వస్తున్నాడు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే ఆపి చూడు, అడ్డుకుంటా అన్నావుగా, ట్రై చేయండి. వరంగల్కి వస్తే నేను ఎందుకు అడ్డుకుంటా? నాకేం పని వరంగల్కి కాకపోతే తెలంగాణలో నా అన్ని జిల్లాలు తిరగకు ఆయన. నేను చెప్పిందే అది కదా. అసలు జూన్ 2 రోజు సభ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు సభ ఎట్లా పెడతామని మాట్లాడినాం తప్ప, మిగతా రోజులు తిరుగుతా అంటే నాకేం అవసరం? తిరగని. భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళొచ్చు, రావచ్చు. కానీ మీ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నీ జెండాను తీసుకొచ్చి తెలంగాణ జెండా మీద పాతుతా, గడ్డ మీద పాతుతా అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎట్లా ఒప్పుకుంటా? అందుకే మాట్లాడినా నేను క్యాంపస్ లో ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 రోజు సభ ఎట్లా పెడతారు అని ఒక తెలంగాణ బిడ్డగా నేను ప్రశ్నించిన. నా తప్పేముంది దాంట్లో? దానికి మీరు ట్రోల్ చేసిర్రు, తీసుకున్నా.
ఇప్పుడు తర్వాత నువ్వు వరంగల్ వచ్చినా నువ్వు అడ్డుకుంటా అని చెప్పినావు, అందుకే ఇలాంటి ఫోటోలు పెడతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సభ క్యాన్సిల్ అయింది. ఆ రోజు మాట్లాడుతూ తెలంగాణ మీ అయ్య జాగిరా, వచ్చే ఎలక్షన్లలో అన్నిట్లలో బలంగా పోటీ చేస్తాం, జనసేనని ముందు తీసుకొస్తాం అని చెప్పిండు. ఈరోజు అదే మాట ప్రకారం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఎట్లా ఉండబోతా ఉన్నది అసలు ఏ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మీద మీ కామెంట్ ఏంది? నేను ఇది ఎక్కడ మాట్లాడలేదు, కానీ నిన్న సజావుగా జరగాలి, మంచిగా జరగాలని నేను కూడా కోరుకున్నా. ఎందుకంటే జనసేన సైనికులు నాకైతే రుణపడి ఉండాలి. మాకు అందరికి ఎవరెవరైతే ప్రెస్ మీట్ లో మాట్లాడినామో అంటే మీ వల్లనే పార్టీ ఆఫీస్ వచ్చిందనే ఇప్పటిదాకా కనీసం తెలంగాణలో పుట్టిన పార్టీ ఆఫీస్ లేకుండా గడిచిపోయింది. మా పుణ్యం అని పార్టీ ఆఫీసు ఇక్కడ స్థాపించబడింది. అంటే మీకు చెప్పాలా జనసేన? ఖచ్చితంగా మాకు థ్యాంక్స్ చెప్పండి మీరు. మాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే కనీసం మీకే దిక్కు దివాన లేదు, ఠికానా లేదు. అలాంటిది పార్టీ మేము ఇక్కడ గెలుస్తాం పొడుస్తామని అన్నారు. సరే, ఇప్పుడు మా వల్ల మీకు ఒక జనసేన ఆఫీస్ కార్యాలయం ఏర్పడ్డది. రోజు పోయి అడ కూర్చొని మమ్మల్ని తిట్టండి. ఇక రోజు పోయి అడ కూర్చొని డే అండ్ నైట్ 24 hours మమ్మల్ని ట్రోల్. రానున్న రాజకీయాలలో కొత్త మలుపుని తెస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్కడ ఓపెన్ చేసిరో చుట్టుముట్టు రోడ్లన్నా సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఒక నాయకుడు, నిజంగా అక్కడ డిప్యూటీ సీఎం ఆయన ఇంకొక మాట కూడా మాట్లాడారు. నేను తెలంగాణకు సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేసిన పార్టీలో అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆఫీస్లో తెలంగాణకి సంబంధించిన వ్యక్తిని మీరు ముందు ఆ సీట్లో కూర్చోబెట్టింటే బాగుండే. మీరు పోయి కూర్చున్నారు కాబట్టి అధినేత కదా, పార్టీ అధినేత కదా, జాతీయ స్థాయి అధినేత అక్కడ చూపించుకోండి. ఇక్కడ మీరు చెప్తున్నారు తెలంగాణ పార్టీ కార్యాలయంలో మీరు స్వయంగా చెప్పారు తెలంగాణకి సంబంధించిన వ్యక్తే సీఎం అవుతారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఫస్ట్ తెలంగాణ వాళ్ళనే కూర్చోబెట్టింటే మాకు కూడా అనిపిస్తుండే. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు అక్కడ సీఎం కాలేకపోయారు ఏపీలో, ఇక్కడ మీకు అవకాశం వస్తే మీరే అవుతారు కదా. అంత నిస్వార్థపు రాజకీయాలు చేస్తారని నేను కూడా అనుకోను, ఎవ్వరు కూడా నమ్మరు ఆ మాటలు. కానీ మా వల్ల, దేవుడి దయ వల్ల మీ పార్టీ కార్యాలయం అయితే ఇక్కడ ఓపెన్ అయింది. మేము కోరుకునేది అదే, నేను చెప్పింది అదే. మీరు కార్యాలయం పెట్టాలి, మీరు తిరగాలి, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి, మీరు ఓడిపోవాలి. నాకు ఇదే కావాలి. అంటే ఓడిపోతారా? ఖచ్చితంగా కొడతాం. నేను చెప్పిన కదా, నేనైతే ప్రధాన పాత్ర వహిస్తా దాంట్లో. ఇప్పుడు నన్ను నా తల్లిదండ్రి చనిపోయిన నా తల్లిదండ్రులని అస్థికలు, అది బొక్కలు కూడా లేని నా తల్లిదండ్రుల్ని కూడా అన్నారు కదా, వదిలిపెడతానా? నన్ను అది అంటే వదిలిపెడుతుంటే మీరు నన్ను ఎంతనన్నా ట్రోల్ చేయాలి. ఏమైతుంది ఒక అస్మాతోటి? ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఒక్కదాన్నే ట్రోల్ కి గురవ్వలేదు. చాలా మంది జనసేన రజాకార్ల వల్ల చాలా మంది ట్రోల్స్ కి గురయ్యారు. అవును, రజాకార్లే, 100% రజాకార్లే. తేడా ఏముంది చెప్పండి? అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం బతుకమ్మని ఆడదామంటే వివస్త్రాలను చేసిరు. ఇప్పుడు మాకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? తెలంగాణ రాష్ట్రంలో, మా రాష్ట్రంలో మమ్మల్ని వివస్త్రాలుగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చూపిస్తున్నారా లేదా? చూస్తున్నాం కదా. మైక్లో అది నోట్లో మైకులు పెట్టడము, మా అమ్మ నాన్నల్ని తిట్టడము, గౌస్ పాషా అన్నాని అనడము, మతాల రంగులు పోయడం, పాకిస్తాన్ కి దొబ్బే అనడము. ఆ బూతులు చెప్పలేము. పాకిస్తాన్ కి నేను ఎందుకు పోవాలి? అసలు ఈ మాట ఎందుకు వస్తుంది? ఎప్పటి నుంచి బతుకుతున్నాం తెలంగాణలో, భారతదేశంలో మేము. మమ్మల్ని వెళ్ళిపోండి అనే రైట్స్ మీకు ఎక్కడివి? మేము ఎందుకు వెళ్ళిపోవాలైనా? నేను పుట్టింది ఇక్కడ, నా రక్తం ఇక్కడదే ఉంది. ఎవరి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? మొత్తం వీళ్ళే, జనసేన రజాకార్లే. ఇప్పుడు మొన్నదాకా నిరుద్యోగుల కోసం అంత ఫైట్ చేసినా కదా, అన్ని కేసులు వేపించుకున్నా కదా, మరి అప్పుడంతా ఏడబోయారు వీళ్ళంతా? అప్పుడు అనలేదు ఈ మాటలు. కేవలం పవన్ కళ్యాణ్ అంటేనే పొడుచుకొస్తుందా? అంటే మీరు ఒక తెలంగాణ బిడ్డలని కూడా మీరు మర్చిపోయారు. మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీ నాయకుడు ఖచ్చితంగా మీరు తెలంగాణలో పోటీ చేస్తా అంటారు కదా, చేయండి. పోటీ చెయ్యాలి, మీరు ఓడిపోవాలి. నాకు అదే కావాలి. అప్పుడు కానీ తెలంగాణ బిడ్డల పవర్ మీకు తెలియదు. తెలంగాణ ఇప్పుడు ఆయననే అంటాడు, వీళ్ళు జై తెలంగాణ అనేదే మాట్లాడారు, చాలా పౌరుషంగా ఉంటారు తెలంగాణ యువత అని చెప్పినోడు ఈ రోజు దాకా మీ జనసేన సైనికుల వల్ల మాలాంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు కదా, క్షమాపణ చెప్పొద్దా? మరి విప్లవశ్రీ మీద కూడా ఇట్లాంటి ట్రోలింగ్ దాడి జరుగుతా ఉన్నది. అవును, మీ మీద కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది వీళ్ళంతా కలిసి, అంటే ఇంకా మీతో పాటు కొంతమంది ట్రోలింగ్కి గురవుతున్నటువంటి వాళ్ళు, పృథ్వీరాజు కావచ్చు, ఆ తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందుత్వాన్ని కొంత డిఫేమ్ చేసే పని పెట్టుకొని ముందరికి వస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు రాసుకున్న సనాతన ధర్మ సూత్రాలు ఏందో చెప్పండి. అంటే మహిళలు వస్తే వివస్త్రాలని చేయడం,
అంటే సోషల్ మీడియాలో దాడులు చేయడం, కించపరచడం, వాళ్ళ తల్లిదండ్రులను అనడం, మహిళల్ని అసలు మాట్లాడకుండా చేయడం, ఇవేనా సనాతన ధర్మంలో ఉన్నాయి? మనం చూస్తలేమా? కరెక్టే. ఇప్పుడు మీరు గనక మా నోర్లు మూయించే ప్రయత్నం చేస్తే జనసేన ఉంటుందా? ఒక్కటే మాట చెప్పండి, ఉంటుందా? ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఒక 10 మందితోనే మొదలైంది. ఫస్ట్ ఒక్కరితోనే. ఎవరు? సోషల్ మీడియా ఫస్ట్. ఆ తర్వాత కేవీఆర్ అన్న, ఆ తర్వాత నాగేశ్వరరావు సార్, ఆ తర్వాత పృథ్వన్న, అస్మా, విప్లవశ్రీ, ఇంతమంది జర్నలిస్టులం అందరూ కూడా తోడై ఆఖరికి తెలంగాణ మొత్తం ఏకమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదైనా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. మీరు అనుకుంటురేమో మా పార్టీ బలం ఉంది, ఏదో డబ్బులు ఇస్తే గెలుస్తామని. ఎట్లా గెలుస్తారు? తెలంగాణ ఆడబిడ్డల్ని ఇంత నీచంగా మాట్లాడిన తర్వాత ఎవరు మీకు సపోర్ట్ చేసేది? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? నీ అయ్య జాగిరా అని అనలేదా? ఎవరి గురించి అన్నాడు నీ అయ్య జాగిరా? అంటే తప్పే ఉందని చెప్పి మళ్ళా కౌంటర్ చేసిండు కదా. తప్పేముందని ఎట్లా అంటాడు? నువ్వు మాట్లాడేది తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు అన్నం తినని వ్యక్తి ఈ రోజు తెలంగాణ గొప్పతనం గురించి చెప్తున్నారా? మీకు దమ్ముంటే అదే గద్దర్ విగ్రహాన్ని అమరావతిలో బుద్ధుడి ముందు పెట్టండి. మీకు అంత అభిమానం ఉంది కదా, కారు కొనిచ్చిరు, సంతోషం, ఆయన గురించి మంచిగా మాట్లాడుతురు, ఆయనతో మీకు అంత సన్నిహితం ఉంది కదా, అంత స్నేహం ఉంది కదా. ఈ రోజు గద్దర్ బిడ్డల తరపు నుంచి, వాళ్ళ కుటుంబం తరపు నుంచి, తెలంగాణ తరపు నుంచి మేము అడుగుతున్నాం, గద్దర్ విగ్రహాన్ని మీరు అమరావతిలో బుద్ధుడి ముందు పెట్టే దమ్ముందా మీకుందా? చెప్పండి. ఇప్పటికీ మీ తెలంగాణ విగ్రహాలను మేము పెట్టుకొని చూసుకుంటా తిరుగుతున్నాం బస్సులల్లో. మీరు కానీ ఒక విగ్రహం పెడతారా? అంటే ఎప్పుడు చూసినా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తున్నాం మేము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ చెప్తా ఉంటది. రీసెంట్ గా సివి ఆనంద్ ఏం చెప్పిండు, నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మాట్లాడిండు. ప్రెసెంట్ ఒక ఆడపిల్లల మీద ఇంత ట్రోలింగ్ జరుగుతూ ఉన్నది. వర్కింగ్ జర్నలిస్ట్ ఫోటో పెట్టి ఆ ఫోటోకి బికిని వేసినటువంటి సందర్భం ఉన్నది. ఒక యాక్టివిస్ట్ గా ఉన్న నీ పట్ల కూడా ఆ బుర్కని ఉద్దేశించి కావచ్చు, మీ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కావచ్చు, ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయింది లా అండ్ ఆర్డర్? మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ లోపం ఎవరిదని ఉందంటే హోంశాఖ మంత్రిది. హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అసలు చేసే పని చక్కగా ఒక్కటి చేయాలి. విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే. ఏ పని అని చేస్తాడు ఆయన? 24 గంటల్లో ఏ వృత్తికి న్యాయం చేస్తున్నారు? ఏ మంత్రి పదవికి న్యాయం చేస్తున్నారు చెప్పండి. విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పడుతుంది విద్యాశాఖ మంత్రితో పెట్టుకొని. హోంశాఖ ఏమవుతుంది? ఆ మొత్తం చలాన్లు వసూలు చేయడం తప్ప, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆ సిగ్నల్లో కూడా వెహికల్స్ ఆగినప్పుడు వసూలు చేసుకొని పోతున్నారు కాదా? హెల్మెట్ లేకపోతే 2000 వేస్తున్నారు. ఘోరంగా వసూలు చేసుకుంటున్నారు చలాన్లు. మరి ఇవన్నీ ఒక సామాన్యుడి దగ్గర కట్టినప్పుడు తీసుకోవాలి కానీ బలవంతంగా బండ్లు ఆపి వాళ్ళ తాళాలు గుంజుకొని వసూలు చేసుకుంటున్నారు హోంశాఖ మంత్రి. ఇలాంటి హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు మనకేడా న్యాయం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కాదు కదా ట్రోల్ అయింది, మనం కదా సామాన్యులము. అందుకే ఆయనకు అనవసరం. ఆయనకంత చిత్తశుద్ధి ఉంటే మాలాంటి తెలంగాణ ఆడబిడ్డలు అవమానాలకు గురైనప్పుడు ఆయన మాట్లాడుతుండే, కనీసం స్పందిస్తుండే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కావాలి, ఆయనకి చంద్రబాబు కావాలి, ఆ కూటమి ప్రభుత్వం ఈయనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆయన ఏ పార్టీలకు జంప్ అయ్యేది తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఏ పార్టీలో కానీ జంప్ అవుతాడు. ఆ క్రమంలోనే ఏపీకి సంబంధించిన ఏ వ్యక్తి మమ్మల్ని నరికి చంపినా ఆయన మాట్లాడాడు. ట్రోలింగ్ ఏంది? నరికి చంపినా మాట్లాడాడు ఆయన. వీళ్ళు మాట్లాడారు, ఆయన చంపేసి. తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా అంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి. లేదు, ఆయన ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం పనిచేస్తున్నాడు. వాదనలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ బీజేపీ లేకపోతే టీడీపీ ఏదో కూటమిలో దూరిపోతాడని వస్తుంది. ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఎట్లాగో జనసేన పార్టీ ఇక్కడ స్థాపితం అయింది కాబట్టి జనసేనలో కూడా దుంకే అవకాశాలు ఉన్నాయి. ఈయన అక్కడ కూటమి ఉంది కదా, ఈ జనసేనను కూడా ఈయన రూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. బయట పడతాయి, ఒక్కటొక్కటి అన్ని రంగులు బయట పడతాయి రేవంత్ రెడ్డి గారివి కూడా. జనసేనలో దుంకే అంత ఛాన్స్ ఉన్నదంట? ఎందుకుండదు? ఆయననే అన్నారు కదా పవన్ కళ్యాణ్ నిన్న, తెలంగాణకు సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రి ఏం చేస్తా అని. ఇప్పుడు అదే ఉంది కథ. అంటే ఇటు తెలంగాణలో పుట్టిన పార్టీలే లేవా, ఒక జనసేననే పుట్టింది అనుకుంటున్నాడు. ఇటు బీఆర్ఎస్ ఉంది, తొండికో మొండికో టీఆర్ఎస్ ఉంది, కవితక్క పార్టీ, మల్లన్న పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు ఉండగా, ఇన్ని పార్టీలు తెలంగాణలో పుట్టిన పార్టీలను మేము ఆదరించకుండా మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తాం? మళ్ళా దట్టు మమ్మల్ని తిట్టి మమ్మల్ని అసహ్యంగా ట్రోల్ చేసిన మీ సైనికులు ఉన్న మీ పార్టీని మేము ఎట్లా ఆదరిస్తాం? మీరు అసలు ఏ అధికారం లేకుంటేనే తెలంగాణలో ఇంత చిత్రహింసలు పెడుతున్నారు మమ్మల్ని.
ఒకసారి జర్నలిస్టులు సోషల్ మీడియాలు కూడా వీళ్ళే మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసేది. అలాంటి సోషల్ మీడియానే మీరు కించపరుస్తున్నారు, అలాంటి జర్నలిస్టులనే మీరు అబాసుపాలు చేస్తున్నారు, ఆడబిడ్డల్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతున్నారు, రాత్రిపూట నిద్రపోనట్టు చేస్తున్నారు ఆడబిడ్డల్ని. మీ కీచక పాలనలో మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము ముఖ్యమంత్రిని చేస్తామా? ఇది తెలంగాణ ప్రజలు వేసుకోవాల్సిన క్వశ్చన్.